ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రాత్ అకేలీ హై. అండ్ ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దికీ అండ్ రాధికా ఆప్టేలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, బాగా పేరు డబ్బు ఉన్న ఒక ముసలోడు తనకంటే వయసులో చిన్నదైన రాధికా ఆప్టేని పెళ్లి చేసుకుంటాడు. కానీ అతన్ని వాళ్ళ శోభనం రోజే ఎవరో దారుణంగా చంపేస్తారు. ఈ కేసుని టేకప్ చేసి నవాజుద్దీన్ సిద్దికీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ మర్డర్కి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఆ ముసలోని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అతన్ని పెళ్లి చేసుకున్న రాధికా ఆప్టే పరిస్థితి ఏంటి అని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎక్కడా బోర్ కొట్టదు. కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం బుర్ర పాడవ్వాల్సిందే. మూవీలో స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నవాజుద్దీన్ సిద్దికీ అండ్ రాధికా ఆప్టేల పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ తెలుగు ఆడియోలో అవైలబుల్గా లేదు, చూడాలనుకుంటే హిందీ ఆడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ జెడ్. ఈ మూవీలో సందీప్ కిషన్ అండ్ లావణ్య త్రిపాఠిలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కుమార్ అంటే సందీప్ కిషన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక చిల్లర దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఒక మర్డర్ని కళ్ళారా చూస్తాడు. కానీ ఆ మర్డర్ని పట్టుకునే ప్రయత్నంలో కుమార్కి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత డ్యూటీలో జాయిన్ అయిన కుమార్కి సిటీలో జరుగుతున్న వరుస హత్యల కేసు ఛాలెంజింగ్గా మారుతుంది. సినిమా హీరోయిన్, ఆమె మేకప్ మెన్, ఇలా పబ్లిక్ ఫిగర్స్ ఒకే ప్యాటర్న్లో వరుసగా చనిపోతూ ఉంటారు. అసలు వీళ్ళందరినీ ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, కుమార్ పట్టుకోవాలనుకున్న క్రిమినల్ ఎవరు అని స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ ఈ నెక్స్ట్ లెవెల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి యూటర్న్. అండ్ ఈ మూవీలో సమంత అండ్ ఆది పినిశెట్టిలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రచన అంటే సమంత ఒక రిపోర్టర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. సో ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద జరిగే వరుస యాక్సిడెంట్ల మీద స్టోరీ రాయాలనుకుంటుంది. అయితే అదే ప్రాసెస్లో ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుని సేఫ్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ అండ్ వాళ్ళ నంబర్ ప్లేట్స్ తీసుకుంటూ ఉంటుంది. కానీ అదే ప్రాసెస్లో సుందరం అనే పర్సన్ని కూడా ఇంటర్వ్యూ చేయాలని వెళ్తుంది. కానీ అతను అప్పటికే చనిపోయి ఉంటాడు. అసలు ఆ మర్డర్ని రచననే చేసిందని పోలీసులు తనని అరెస్ట్ చేశారు. అసలు ఫ్లైఓవర్ మీద వరుసగా యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరైనా ప్లాన్ చేసి చేస్తున్నారా లేదా, అసలు రచనకి ఆ యాక్సిడెంట్కి ఉన్న సంబంధం ఏంటి అని రకరకాల ట్విస్టులతో స్క్రీన్ ప్లే చాలా థ్రిల్లింగ్గా అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గేమ్ ఓవర్. అండ్ ఈ మూవీలో తాప్సీ మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, స్వప్న అంటే తాప్సీ ఒక వీడియో గేమింగ్ డెవలపర్. కానీ స్వప్న తన గతం అలాగే తన మానసిక లోపంతో బాధపడుతూ ఉంటుంది. అదేంటంటే, ఒంటరిగా చీకట్లో ఎక్కువసేపు ఉండలేదు. సరిగ్గా అదే ప్రాసెస్లో సిటీలో వరుసగా అమ్మాయిలు చీకట్లోనే నైట్ టైం దారుణంగా చనిపోతూ ఉంటారు. అప్పుడు స్వప్న ఏం చేసింది, తనను వెంటాడుతున్న గతం ఏంటి, తన బాడీ మీద ఉన్న టాటూకి తన మెంటల్ హెల్త్కి ఉన్న సంబంధం ఏంటి అని భయంకరమైన ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, మిస్టరీ ఎలిమెంట్స్తో పాటు తాప్సీ యాక్టింగ్ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ మూవీని చూసేలా చేస్తుంది. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి విరూపాక్ష. అండ్ ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ అండ్ సంయుక్త మీనన్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సిటీ లైఫ్కి అలవాటు పడిన సూర్య తన సొంత ఊరికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ అమ్మ కోసం ఊర్లో జాతర చూడటానికి తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ నందినిని చూసి లవ్లో పడతాడు. కానీ ఆ ఊర్లో ఒకరి తర్వాత ఒకరు వరుసగా మిస్టరీగా చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎలా చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఊరి ప్రజలు ఏం చేశారు, ఆ ఊర్లో ఏమైనా చేతబడి పూజలు జరుగుతున్నాయా లేదా, అసలు హీరో ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ మూవీలో స్క్రీన్ ప్లే ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఇంకో ఎత్తు అని చెప్పాలి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జోసెఫ్. అండ్ ఈ మూవీలో జోజు జార్జ్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జోసెఫ్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. జోసెఫ్ ఒక తప్పు చేయడం వల్ల అతని భార్య అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి జోసెఫ్ తన వైఫ్ అండ్ డాటర్ని తలుచుకుంటూ
తాగుడికి బానిసై ఒంటరిగా ఉంటాడు. జోసెఫ్ రిటైర్ అయిన చాలా ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి మిస్టరీ కేసు అయినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. అలాంటిది సిటీలో జరుగుతున్న కొన్ని వరుస మర్డర్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో జోసెఫ్కి ఏమైంది, అతని భార్య స్టెల్లా ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, అసలు జోసెఫ్ ఈ మర్డర్ కేసుని సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ సస్పెన్స్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి తిట్టం ఇరందు ప్లాన్ బి. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అధీరా అంటే ఐశ్వర్య రాజేష్ ఒక పోలీస్ ఆఫీసర్. అధీరాకి అర్జున్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. అధీరా కూడా తనను లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే అధీరా చిన్నప్పటి ఫ్రెండ్ కనిపించట్లేదని తన హస్బెండ్ అధీరాకి కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో సిటీలో ఒక సైకో కిల్లర్ అందరినీ మర్డర్ చేస్తూ ఉంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు, అధీరా ఫ్రెండ్ సూర్య దొరికిందా లేదా అనే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో మామూలుగా ఉండదు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ ట్విస్ట్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా కానీ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జాన్ లూథర్. అండ్ ఈ మూవీలో జయసూర్య మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే నైట్ టైం మున్నార్ కొండ ప్రాంతాల్లో ఒక ప్యాసింజర్ బస్సు మీద బాడీని చూసి అందరూ షాక్ అవుతారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకొంతమంది సేమ్ ప్యాటర్న్లో దారుణంగా చనిపోతూ ఉంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న లూథర్కి ఈ మిస్టరీ మర్డర్స్ ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారో తెలియక డిపార్ట్మెంట్ తలపట్టుకుంటుంది. ఈ మిస్సింగ్ అండ్ మర్డర్స్ని లూథర్ ఎలా చేజ్ చేశాడు అని ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ ఎండ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. రాక్షసన్ మూవీ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉన్న ఈ మూవీ కూడా ఎక్కడా బోర్ కొట్టదు. సో ఈ ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రవీణ్ కూడు షప్పు. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహీర్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సంతోష్ అంటే బాసిల్ జోసెఫ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను టేకప్ చేసిన కేసులన్నీ 10 రోజుల్లోనే సాల్వ్ చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో కల్లు కాంపౌండ్ యజమాని అయిన శివాజిత్ను ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆ కేసుని హైకమాండ్ సంతోష్కి అప్పగిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అసలు శివాజిత్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, సంతోష్ ఈ కేసుని అన్ని కేసుల్లాగానే 10 రోజుల్లోనే సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. కానీ మూవీ అంతా కూడా చాలా స్లోగా రన్ అవుతుంది. మూవీలో కామెడీతో పాటు క్రైమ్ని, సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. బాసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహీర్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంటుంది. అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా ఎంగేజింగ్గా అండ్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలభీజా పుంచిరా. ఈ మూవీలో షోబిన్ షాహీర్, అఖిలానాథ్, సుధీకొప్పాలు మెయిన్ లీడ్స్గా చేశారు. ఇలాంటి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ప్లాట్ ఏంటంటే ఇలభీజా పుంచిరా అనే హిల్ స్టేషన్ని ఎక్కి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి ఎప్పుడు అక్కడ కొంతమంది పోలీసులు ఉంటూ ఉంటారు. కానీ ఒకరోజు ఒక లేడీ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కోసిన బాడీ పార్ట్స్ దొరుకుతాయి. దానితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ లేడీ ఎవరు, తనను ఇంత ఘోరంగా ఎవరు చంపారు అని సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లకి మైండ్ బ్లాక్ అవుద్ది. స్లో నేరేషన్తో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీని ఎక్కడ పాస్ చేయకుండా చూస్తాం, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీలో షోబిన్ షాహీర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి. డెఫినెట్లీ ఈ మూవీని మీరు చూస్తున్నంతసేపు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి.